శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 970వ నామము సువాసిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సువాసిని సర్వకాలం జీవత్పతిక, సువాసిని జనాభిన్నావా అంటే సర్వకాలము అంటే ఎల్లప్పుడూ జీవించిన భర్త కలది అని అర్థం. సువాసిని స్త్రీలతో వేరు కానిది అని అర్థం. జగన్మాత అంశస్వరూపురాలైన పార్వతీదేవి యొక్క భర్త అయిన ఈశ్వరుడు మృత్యుంజయుడు కదా. మృత్యుకారకమైన గరళమును స్వీకరించి తన కంఠమును నిలిపి గరళకంఠుడని మృత్యుంజయుడని సార్థకనామధేయుడయ్యాడు. అటువంటి మృత్యుంజయుని పత్ని సువాసిని. సువాసిని అన్న పదానికి నిత్య సౌమంగళ్యము కలిగినది అని అర్థం ఉంది. సువాసినులైన స్త్రీలు అన్నిత్యం ఆ తల్లిని అత్యంత ప్రీతికరమైన అత్యంత మంగళకరమైన 5 సౌభాగ్య చిహ్నాలను తప్పకుండా ధరించాలి. అవేంటి అంటే మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవికమ్మలు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే పాతకాలం వారిని విడిచిపెడితే ఈ నేటి తరంలో చాలామంది ఈ సౌభాగ్య చిహ్నాలు ధరించడం మొరటతనంగా భావించి వదిలిపెట్టేస్తున్నారు. అటువంటప్పుడు సువాసిని అని కీర్తింపబడిన తల్లి యొక్క కరుణ అటువంటి వారి మీద ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని వాళ్ళు ఆలోచించాలి. కేవలం ఈ 5 సౌభాగ్య చిహ్నములను ధరించిన వారు సువాసినులు అనిపించుకోరు. వారు ఇంకా కొన్ని లక్షణాలను కూడా కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏంటి అంటే మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడాలి. ఇతరుల యొక్క మనసు కష్టపెట్టకుండా ఉండాలి. చిరాకు, అసహనము లేకుండా ముఖం పైన ఎల్లప్పుడూ చిరునవ్వు కలిగి ఉండాలి. స్త్రీమూర్తికి సహజమైనది ఓర్పు కదా, ఎల్లప్పుడూ ఆ ఓర్పును కలిగి ఉండాలి. భర్తను అనుగమించే ప్రవర్తన కలిగి ఉండాలి. కుటుంబంలో పెద్దవాళ్ళైన అత్తమామలను, ఇతర కుటుంబ సభ్యులైన పెద్దవారి పట్ల గౌరవభావం కలిగి ఉండాలి, ఆదరభావం కలిగి ఉండాలి. ఇంకా చిన్నవాళ్ళ పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అతిథి అభాగ్యతలను అన్ని వేళల్లోనూ ఆదరించాలి. గురువుల యందు భక్తి కలిగి ఆ భక్తి వలన కలిగిన వినయ విధేయతలతో ఉండాలి. హిందూ ధర్మంలోని పురాణాలు, ఇతిహాసాలు ఇంకా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడమే కాకుండా వాటిని తమ తర్వాత తరాల వారికి వివరిస్తూ దాన్ని వ్యాప్తి చేయగలిగి ఉండాలి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా. దైవ సంబంధమైన కార్యక్రమాలను జరపటం ద్వారా కుటుంబ అభివృద్ధికి పాటుపడాలి. సనాతన ధర్మంపై ఆసక్తి కలిగి ఉండాలి. శాస్త్రము అటువంటి వారిని మాత్రమే సువాసినులు అని పేర్కొంది. జగన్మాత తాను స్వయంగా సౌమాంగల్య చిహ్నములైన ఆభరణములను ధరించడమే కాకుండా మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నింటినీ కలిగి ఉంది. ఆ చిహ్నములను ధరించు స్త్రీ యందు మనం చెప్పుకున్న లక్షణాలు కలిగిన స్త్రీలను వాళ్ళల్లో అమ్మవారు ప్రతిబింబించే విషయాలను పాటించే సువాసినులందు ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది. మనం అటువంటి లక్షణములను కలిగిన తల్లిని మనోనేత్రములతో దర్శించడం చాలా కష్టం. కాబట్టి ఆ జగన్మాత లక్షణములు కలిగినటువంటి కొంతమంది స్త్రీమూర్తులను పరదేవత అంశస్వరూపులుగా భావించి నవరాత్రుల్లో మన ఇంటికి వారిని ఆహ్వానించి ధూపదీప నైవేద్యాలతో అర్చించినట్లయితే ఆ పరమేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. సువాసిని అన్న పదమునకు సు అంటే చక్కనైన, వాసిని అంటే వాసము అంటే నివాస స్థానం కలిగి ఉన్నది అని అర్థం. తన పతి అయిన మృత్యుంజయుని యొక్క అర్ధ శరీరమును మించి నివాస స్థానం మరి ఇంకా ఎవరికైనా ఉంటుందా? శివ శివాని, రుద్ర రుద్రాని, భవ భవాని, ఈ విధంగా నామాల్లోనే కాకుండా మరి ఏ ఇతర విషయాల్లో కూడా అభేదం అంటే తేడా అన్నది లేకుండా ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరులు అనమాట. ఈ అర్ధనారీశ్వర తత్వంను సంకేతిస్తూనే హిందూ సంప్రదాయాల్లో జరిగే వివాహ వేడుకల్లో నూతన వధూవరులు ఆసీనులు అవటానికి ఒకే పీటని వేస్తారనమాట. కానీ 2 పీటలను వేయరు. అదేవిధంగా ఏకవిస్తల్లో వారికి భోజనం వడ్డించడము, వారి కొంగులను ఇంకొకరితో ముడివేయడము, దానిలో ఉండే అంతరార్థం కూడా వారిద్దరూ అంత చక్కటి ఏకవాసమైన సువాసం కలిగి ఉండాలని అనమాట. ఎల్లప్పుడూ జీవించిన భర్త కలది, సువాసిని స్త్రీలతో వేరు కానిది. సువాసిని స్త్రీలు తప్పక ధరించవలసిన 5 సౌభాగ్య చిహ్నములైన మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవికమ్మలు ఈ మొదలైన వీటిని స్వయంగా ధరించినది. వాటిని
ధరించు వారి పట్ల అత్యంత ప్రీతి కలిగిన జగన్మాతను సువాసిని అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే, స్మరించడమే కాదు, ఆ తల్లి ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ తల్లి వీటిని ఎప్పుడూ ధరించి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం నేర్చుకోవడం వల్ల ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.